ఓం నమో వెంకటేశాయ. ధర్మమూల వేదమూల కర్మజాలభేదపాల గోవింద గోవింద. తమసాయుక్త హేళన మనసా తప్తపాలన గోవింద గోవింద. కృత్వా స్వధర్మం భవదుక్తరీత్యా ధర్మేతరస్మాన్మన నివర్త్య భీత్యాతురో యద్యహమస్మి సద్యః నారాయణాయేతి సమాహ్వయాని అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరం యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. ఒక ఇవాంజలిస్టు మత ప్రచారకుడు ఒక ఊళ్ళోకి వెళ్ళి గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. ఆ ప్రచారంలో తన మతం గురించి చెప్పుకోవాల్సింది పెద్దగా ఏమి లేకపోవటంతో ఆ ఊళ్ళో చలామణిలో ఉండేటువంటి మతాన్ని తిట్టిపోస్తున్నాడు. ఆ తిట్టిపోయటంలో భాగంగానే పునర్జన్మలను గురించి అవని ఇవని చెప్పి బెదిరిస్తారు. పునర్జన్మలు లేవు, ఏమీ లేవు. ఓ మనిషి పుట్టాడు అంటే పుట్టిన తర్వాత మరణించిన తర్వాత ఎక్కడికో వెళతాడు. తీర్పు రోజు అనే రోజు వరకు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. అంతే తప్ప ఇంకో రకంగా చెప్పటం తప్పు. ఇవన్నీ పుక్కిటి పురాణాలు అని చెప్పాడు. సహజంగానే మంచి వక్త, బాగా చెప్పాడు. బాగా చెప్పి అలసిపోయాడు. అలసిపోయి పాపం
ఒక ఇంటి చూరు కింద పడుకొని నిద్రపోయాడు. ఇతను వచ్చిన దగ్గర నుంచి అమాయకరావు గారు ఈయన వెంట పడి తిరుగుతున్నాడు. ఏమైనా విశేషం ఉందేమో, ఇతను చెప్పేదే నిజమేమో, ఇంతవరకు మనం విన్నవేమైనా అబద్ధాలేమో అనుకుని భయపడి ఇతను వెంటే పడి తిరుగుతున్నాడు. ఇతను విశ్రాంతి తీసుకుంటే పక్కనే కూర్చుని కాపలా కాస్తున్నాడు. కాపలా కాస్తుంటే అమాయకరావు గారికి ఇతని మీద జాలి వేసింది. పడుకోవటమే ఎక్కడో తెలియకుండా పడుకున్నాడు పాపం పిచ్చివాడు. చుట్టూ ఈగలు మూగినాయి, చీమలు కూడా మీద పడ్డాయి, దోమలు సరే ఇన్ని రకాలుగా ఇవన్నీ కుడుతున్నాయి, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు పాపం. ఇతన్ని లేపుదాము, లేపి ఇతనికి ఉపకారం చేద్దాము అనుకుని అతన్ని లేపాడు. లేపేసరికి లేచిన ఇవాంజలిస్టు ఒక్కసారి కస్సుమన్నాడు. పడుకున్నవాడిని ఎందుకు లేపావు అని అడిగాడు. అలా కాదు, మీకు చీమలు కుడుతున్నాయి, దోమలు కుడుతున్నాయి, మీరు అసలే పాపం చప్టా మీద పడుకున్నారు, కింద వేసుకున్నందుకు ఏమీ లేదు, చాపలేదు, ఏమీ లేదు, ఇలా పడుకున్నారు కదా అని లేపాను అన్నాడు. అతనికి కోపం వచ్చింది. మంచి కల కంటున్నాను నేను, చాలా మంచి కల. ఆ కలలో నన్ను మొత్తం ఈ మత ప్రచారకుల్లో కల్లా హెడ్ని చేశారు, నాకు తెల్లటి బురఖా వేశారు, అక్కడ కూర్చోబెట్టి అందరూ వచ్చి నా చేతులు పట్టుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. అలాంటి పెద్ద మంచి కళ వచ్చినప్పుడు నువ్వు దాన్ని చెడగొట్టావు అని తిట్టాడు. అమాయకరావు గారికి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, సహజంగానే వచ్చే ప్రశ్నలు వచ్చినాయి. ఏదో చూస్తున్న కళను పట్టుకుని ఇప్పుడున్న శరీరం, దాని చుట్టూ చీమలు దూరుతుంటే, లేకపోతే దోమలు కుడుతుంటే, ఇంకోటి ఏదో అవుతుంటే, నల్లులు పీకుతుంటే, శరీరం పాడవుతుంటే దాన్ని పట్టించుకోకుండా అదే ముఖ్యం అనుకుంటున్నావు కదా. నువ్వు కలగంటున్నప్పుడు ఈ శరీరం మీదే ఏమైనా నీకు ధ్యాస ఉందా అని అడిగాడు. ఈ శరీరం గురించి నాకేం పట్టలేదు, అసలు ఆ కలగంటున్నంతసేపు ఈ శరీరం ఉన్నట్టు కానీ, నేను ఈ పల్లెటూళ్ళలో ఉన్నట్టు కానీ, ఇలా పడుకున్నట్టు కానీ నాకేం గుర్తులేదు అన్నాడు. మరైతే కలలో ఉన్నావు, కలలో ఒక శరీరంతో ఉన్నావు, గొప్ప శరీరం అంటున్నావు, అందరూ నిన్ను చుట్టూ చేరి గౌరవిస్తున్నారన్నావు, నిన్న కూడా ఇలాగే పడుకున్నావు కదా, నిన్న కూడా కలగన్నావు కదా, నిన్న వచ్చిన కలలోని శరీరం నీకేమైనా గుర్తుందా అని అడిగాడు. గుర్తులేదన్నాడు. పోనీ దాన్ని కూడా తీసేసేయి, ఇప్పుడు కలగన్నావు, లేచావు కదా, లేచిన వాడికి ఇప్పుడు కలలో ఎలాంటి శరీరాన్ని చూశావు అని పర్టిక్యులర్స్ ఏమైనా సరిగ్గా గుర్తున్నాయా? ఆ ఒంటి మీద ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం విశేషాలు ఉన్నాయి ఏమైనా తెలుసా? అది కూడా గుర్తులేదన్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు చాలా తెలివైన వాడివి అని నేనేదో అమాయకుడినని అనుకుని వెంటపడి తిరుగుతున్నాను, నాకు చిన్నప్పటి నుంచి అమాయకుడు అని పేరు పెట్టారు ఊళ్ళో వాళ్ళు, నాకంటే దద్దమ్మలా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు పడుకుంటే ఉన్న శరీరం నీకు గుర్తులేదు, ఒక కల గట్టుంటే నిన్న కలగన్న శరీరం నీకు గుర్తులేదు, కల నుంచి మేల్కొన్న తర్వాత ఆ కలలో ఏ శరీరం ఉందో ఆ శరీరం గుర్తులేదు. 1-2 రోజుల్లో 24 గంటలు లేదా 26 గంటల్లో గడిచిన ఈ 3 శరీరాలే నీకు గుర్తులేవు. ఒకవేళ బై ఛాన్స్ నీకు గనక గత జన్మలు ఉండి, గత శరీరాలు ఉంటే ఆ శరీరాలు నీకు గుర్తుండే ఛాన్స్ ఉంటుందా? ఇంత మతిమరుపు వాడివి, ఇంత తెలివి తక్కువ వాడివి, ఇంత దద్దమ్మవి, నువ్వు ఈ ప్రచారం చేయనేలా, మేమందరం విననేలా అని అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది, ఏం రకంగా వాదించుకున్నారు అనే మాట పక్కన పెడితే, దాన్నే శ్రీ శుకుల వారు యమదూతల నోళ్లలోంచి చెప్పిస్తున్నారు. యథాజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి న వేద పూర్వమపరం నష్టజన్మ స్మృతిస్తథా అని. తమసాయుక్త నిద్రపోతున్నవాడు, అజ్ఞ తన శరీరం, తాను పడుకున్నటువంటి శరీరం ఎటుపోయిందో తెలియనటువంటి వాడు, ఉపాస్తే వ్యక్తమేవహి తన వర్తమాన కాలంలో ఉండేటువంటి శరీరాన్ని మాత్రమే పట్టుకుని వెళ్ళాడతాడు. కలలో ఉంటే ఆ వర్తమాన శరీరాన్నే పట్టుకుని వెళ్ళాడతాడు, మెలకువగా ఉంటే ఈ వర్తమాన శరీరాన్నే పట్టుకుని వెళ్ళాడతాడు. అంతే తప్ప ఒక శరీరానికి మరొక శరీరానికి ఉండేటువంటి తేడాలను అతను కనిపెట్టలేడు. న వేద పూర్వం అపరం,
ముందు వెనక ఎన్ని శరీరాలు వచ్చినాయి, ఎన్ని కళలు కన్నాము, ఎన్ని కళల్లో ఎన్ని రకాల బాడీస్ వచ్చినాయి, ఇవేవి అతనికి గుర్తుండవు. అలాగే నష్ట జన్మ స్మృతి, ఎన్నో జన్మలు గడిచిపోయిన తర్వాత కూడా ఆ జన్మల తాలూకు స్మరణలన్నీ పోయిన తర్వాత, ఆ జ్ఞాపకాలన్నీ చెరిగిపోయిన తర్వాత అవేమీ గుర్తుండవు అని యమదూతల నోళ్లలోంచి చెప్పిస్తున్నారు. యథాజ్ఞస్తమసాయుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి నవేద పూర్వమపరం నష్టజన్మ స్మృతిస్తథా అని. అందువల్ల పునర్జన్మ ఉందనో లేకపోతే పై నరకాలు ఉన్నాయనో లేవనో ఇలాంటి విషయాల్లో ఎవరి అనుభవాలను వాళ్ళు ప్రమాణంగా ఉంచుకోకూడదు, శాస్త్రవాక్యాలనే ప్రమాణంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇలాంటి విషయంలో ప్రమాణంగా ఉండే వ్యక్తి అంటే యమధర్మరాజు గారు అవుతారేమో కానీ మిగతా సామాన్యులైతే కారు అని ఈ శ్లోకంలో చెప్పారు. చెప్పి ఇలా అజ్ఞానంతో ఉండేవాడికే సంసారం, ఈ సంసారంలో ఉండేవాడే ఎన్నెన్నో పనులు చేస్తాడు, చేసిన పనులకి ఫలితాలను అనుభవిస్తాడు. పంచభిః కురుతే స్వార్థాన్ పంచవేదాథ పంచభిః ఏకస్తు షోడశేన త్రీన్ స్వయం సప్తదశోశ్నుతే అని ఉంది అని చెప్తున్నారు. ఈ అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నవాడు సంసారి లేదా జీవుడు పంచభిః కురుతే స్వార్థాన్, ఏదో ఒక జన్మ, దానికి ఏ అని పెట్టుకోవచ్చు, ఏదో ఒక జన్మలో పంచభిః తన 5 కర్మేంద్రియాలతో స్వార్థాన్ తనకు ఇష్టం వచ్చినట్లుగా తను కోరుకున్నట్లుగా ఏవేవో పనులు చేస్తున్నాడు. పంచభిః కురుతే స్వార్థాన్. పంచవేద అథ పంచభిః, ఈ జన్మలోను ఏ జన్మలోను పంచవేద అథ పంచభిః తన 5 జ్ఞానేంద్రియాలతో 5 రకాల విషయాలను, శబ్దస్పర్శ రూపరస గంధాలను, విషయాలను తెలుసుకుంటున్నాడు. పంచవేద అథ పంచభిః. దీనికి ఫలితంగా వచ్చేటువంటి బి జన్మలో కూడా పంచవేద అథ పంచభిః, ఈ 5 జ్ఞానేంద్రియాలతో 5 రకాల విషయాలను తెలుసుకుని భోగాలను అనుభవిస్తున్నాడు. పంచవేద అథ పంచభిః. వీటన్నిటికీ నియామకంగా ఉండేటువంటి షోడశైన 16వ ఇంద్రియంతో 5 కర్మేంద్రియాలు వెళ్ళిపోయినాయి, 5 జ్ఞానేంద్రియాలు వెళ్ళినాయి, 5 విషయాలు వెళ్ళినాయి, మొత్తం 15 పోగా 16వది మనస్సు. షోడశైన మనస్సుతో కలిసి త్రీన్ స్వయం సప్తదశోశ్నుతే, ఈ కర్మేంద్రియాల తాలూకు విషయాలను, జ్ఞానేంద్రియాల తాలూకు విషయాలను, మనస్సు తాలూకు విషయాలను మూడిటిని కూడా త్రీన్ సప్తదశ అశ్నుతే, వీటితో కలిసి ఈ 16టితో కలిసి 17వ వాడిగా మారిపోయి అశ్నుతే అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, లేకపోతే వీటిని తన భోగాలుగా స్వీకరిస్తున్నాడు. నిజానికి ఇతను వేటిల్లోకి చేరినవాడైతే కాడు. ఏకః, ఈ 16 కాదు 17 కాదు ఏమీ కాదు, ఇతను ఏకః విడిగా ఉండేటువంటి వాడు. పృథక్ అంటే వీటన్నిటికంటే విలక్షణంగా వ్యవహరించేటువంటి వాడు. అయినా సరే వీటిల్లో కలుస్తున్నాడు, వీటిల్లో కలిసి వీటితో పాటు పనిచేసి వాటికి ఫలితాలను అనుభవిస్తున్నాడు. ఆ ఫలితాలను అనుభవించటంలో భాగంగా కొన్నిసార్లు మేం తీసుకెళ్తే మా వెంట వచ్చి కూడా ఫలితాలను అనుభవిస్తున్నాడు. అజ్ఞం లేదా అజ్ఞానం వలన వచ్చేటువంటి కర్మలు లేదా క్రియలు, ఆ క్రియల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు, ఇవన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటి ఇతనికి వస్తూనే ఉన్నాయి అని చెప్పారు. పంచభిః కురుతే స్వార్థాన్ పంచవేదాథ పంచభిః ఏకస్తు షోడశేన త్రీన్ స్వయం సప్తదశోశ్నుతే అని. తదేతత్ షోడశకలం లింగం శక్తిత్రయం మహత్ ధత్తేను సంసృతిం పుంసి హర్ష శోక భయార్తిదాం అని దీన్నే మళ్ళీ యమదూతలు వివరిస్తున్నారు. తదేతత్ షోడశకలం, ఏకః అన్నాం కదా, ఏకః జీవుడు ఒక్కడే, జీవుడు ఈ 16టితో కలిసి ఉండడు అని చెప్పాం కదా. ఆ జీవుడు కాక మిగతా ఉండేటి వాటన్నిటినీ కలిపితే షోడశకలం లింగం అని దానికి పేరు పెట్టచ్చు.
16 అవయవాలతో ఉండేటువంటి లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం శక్తిత్రయం, 3 రకాల శక్తులను తనలో కలిగి ఉంటుంది. 3 రకాల శక్తులు: సత్వగుణం ద్వారా వచ్చేటువంటి శక్తి, జ్ఞానశక్తి మొదలైనటువంటి శక్తి, రజోగుణం ద్వారా వచ్చేటువంటి క్రియాశక్తి, తమోగుణం ద్వారా వచ్చేటువంటి మోహశక్తి. వీటన్నిటినీ కలిగి ఉంటుంది శక్తిత్రయం. మహత్ ఇది చాలా ప్రాచీనమైంది, చాలా అనాదిగా వచ్చింది. ఎప్పుడో సృష్టి ప్రారంభంలో తయారైనది. మళ్ళీ ప్రళయం వస్తే కానీ కరగదు, తత్వజ్ఞానం వస్తే కానీ పూర్తిగా కరిగిపోదు. మహత్ ఈ షోడశకలం, ఈ 16 అవయవాలతో కూడినటువంటి లింగ శరీరమే, సూక్ష్మ శరీరమే సంసృతిం ధత్తే, సంసృతిం అనుధత్తే. ఈ సంసారాన్ని ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి అనే తీరులో జన్మల వెంట జన్మలు, జన్మల వెంట జన్మలు వీటిని కలిగించడం ద్వారా జీవుడికి ఏర్పాటు చేస్తోంది. ధత్తే అను సంసృతిం పుంసి. దీనిలో 3 రకాల శక్తులు ఉన్నాయి కదా. సత్వ, రజో, రజః, తమస్సు అనే 3 గుణాల తాలూకు 3 శక్తులు ఉన్నాయి కదా. వాటికి ఫలితంగా హర్ష, శోక, భయ, ఆర్తిదాం సంసృతిం ధత్తే. సత్వగుణం తాలూకు శక్తితో హర్షాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. రజోగుణం తాలూకు శక్తితో శోకం, భయం లాంటి వాటిని ఇస్తుంది. తమోగుణం తాలూకు శక్తితో ఆర్తి, వ్యామోహం వీటన్నిటినీ ఇస్తుంది. ఇంకా చాలా చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఆ త్రిగుణాల యొక్క శక్తి మేరకు ఈ పనులన్నీ చేస్తుంది. ఏమిటి చేసేది? సూక్ష్మ శరీరం. ఎవరికి చేస్తోంది? జీవుడికి చేస్తోంది. ఏం చేస్తోంది? సంసారాన్ని అంటగడుతోంది. సంసారం అంటే ఏంటి? సుఖము, దుఃఖము, భయము వీటన్నిటి యొక్క సమాహారము. దీనికి కారణం ఏమిటి? జీవుడికి ఉన్నటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానంతో చేసేటువంటి కర్మలు అని యమదూతలు చెప్పారు. తదేతత్ షోడశకలం లింగం శక్తిత్రయం మహత్ ధత్తేను సంసృతిం పుంసి హర్ష శోక భయార్తిదా అని. ఆశ్చర్యం అండి. ఎంతోమందిని చూస్తున్నాము. లాక్కెళ్తుంటే విలవిల్లాడుతున్నారు కదా. పైసారికి ఏమైనా బాగుపడతారా అంటే పెద్దగా మార్పు కనిపించటం లేదు. ఇప్పుడు లాక్కెళ్తున్నప్పుడు విలవిల్లాడినటువంటి జన్మలో ఏం తప్పులు చేశారో అవే తప్పుల్ని పై జన్మల్లో కూడా చేస్తున్నారు. దేహ్యజ్ఞ అజిత షడ్వర్గ నేచ్ఛన్ కర్మాణి కార్యతే కోశకార ఇవాత్మానం కర్మణా ఆచ్ఛాద్య ముహ్యతి అనే తీరులోనే ఉన్నారండి. దేహి ఒక శరీరాన్ని ఒక్కసారి పట్టుకోవటం అనేది అలవాటైపోతే, దేహం అనే దాని మీద భ్రమ అనేది మొదలైపోతే, ఆ భ్రమకి కారణంగా గనక అజ్ఞానం అనేది ఉంటే జీవుడు దేహి అజ్ఞగా మారిపోతున్నాడు. ఈ దేహి అజ్ఞగా ఉండేటువంటి జీవుడు అజిత షడ్వర్గ. తన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి షడ్వర్గాలను, తన శత్రువులను గెలవలేకపోతున్నాడు. గెలవలేక నేచ్ఛన్ కర్మాణి కార్యతే, ఆ శత్రువులు బలవంతంగా పనిచేయిస్తుంటే ఆ శత్రువుల మీద గెలుపు లేదు కదా. అందుకని ఆ శత్రువులు ఎలా పనిచేయిస్తుంటే అలా పనిచేయటానికి అలవాటు పడిపోతున్నాడు. కర్మాణి కార్యతే, పాపం తను చేయట్లేదు. ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏ విధంగా చెప్తే, ఏ విధంగా చేయిస్తే ఆ విధంగా చేసేసుకుంటున్నాడు. నేచ్ఛన్ ఒక్కొక్కప్పుడు ఇతనికి ఇష్టం కూడా ఉండదు. ఇష్టం లేకపోయినా సరే ఈ శత్రువుల యొక్క ప్రభావం కొద్దీ పనులు జరిగిపోతున్నాయి. ఇతను బలవంతాన అందులోకి దించబడుతున్నాడు. నేచ్ఛన్ కర్మాణి కార్యతే. ఈ కర్మాణి కార్యతే అంటే మేము మళ్ళీ దిగబడిపోవాల్సే ఉంటుంది. ఒక తప్పు జరిగింది, అందులోనూ శత్రువులు పనులు చేయించారు అంటే మేము రావాల్సిందే. మేము రావటం అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది, కానీ మార్పు అనేది రావటం లేదు. తను లాగేటప్పుడు, విలవిల్లాడేటప్పుడు మాకు జాలి వేస్తుంది, కానీ ఉపయోగం లేదు. ఇతనేమి మారటం లేదు.
ఇతని పరిస్థితి ఎట్లా ఉంది? కోశకార ఇవాత్మానం కర్మణ ఆచ్ఛాద్య ముహ్యతి. కోశకార అనే ఒక పురుగు, పట్టు పురుగు లాంటి పురుగు. ఈ పురుగు ఏదో చేద్దామని అనుకుని తపన పడి తన చుట్టూ దారం అల్లుకుంటుంది. ఆ దారంతో తన చుట్టూ గూడులాగా తయారు చేసేసుకుంటుంది. గూడులాగా తయారు చేసుకుని అందులో కూర్చుని ఉంటుంది. అందులో కూర్చుని ఉండగానే కోశకార ఇవ ఆత్మానం కర్మణ ఆచ్ఛాద్య, ఈ పురుగు మొత్తం తన దారంతో తనను మొత్తం కప్పేసుకున్న తర్వాత ఎవరో వచ్చి ఎత్తుకుపోవటమో, లేదా ఈ గూడు ఏ నీళ్ళలోనో పడిపోవటమో, లేదా ఇంకొక ఆపత్తికి గురి కావటమో ఏదో ఒకటి జరుగుతోంది. దాంతో దీనికి గూడు పోయే, ఉన్న బాడీ కూడా పోయే, రెండూ పోయే అన్నట్లు తయారవుతోంది. పట్టుపురుగు మల్బరీ ఆకును బాగా తిని 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 దారం అల్లాను గూడు చుట్టాను అనుకుంటే ఏమవుతుంది అంటే చివరికి ఏదో రోజున దాన్ని అక్కడి నుంచి తరిమేసి ఈ దారం కాస్త లాగేసుకుంటారు. తరిమేసిన తర్వాత దాని పరిస్థితి ఏమైంది అని ఎవరూ పట్టించుకోలేరు. కొంతమంది అయితే ఉడకబెట్టుకుని తినేసే మహానుభావులు కూడా ఉన్నారు. దీని దారమే దీనికి ఇబ్బందికరంగా తయారైంది. అలాగే జీవుడు కర్మలు అనేటువంటి దారాలను తన చుట్టూ అల్లుకుంటూ అందులోనే తాను మునిగిపోయి బయటికి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. అక్కడ పట్టు పురుగుల్ని ఎవరిలో ఉడికిచ్చినట్లు మేము వీడిని తీసుకెళ్ళి ఎక్కడో ఉడికించాల్సి వస్తోంది, ఫ్రైస్ అవన్నీ మేం చేయాల్సి వస్తోంది అని యమభటులు చెప్తున్నారు. దేహ్యజ్ఞ అజిత షడ్వర్గ నేచ్ఛన్ కర్మాణి కార్యతే కోశకార ఇవాత్మానం కర్మణ ఆచ్ఛాద్య ముహ్యతి అనే ఈ శ్లోకంలో మాకు ఇంకొక సందేహం కూడా అప్పుడప్పుడు వచ్చేది. పోతే ఏదో ఒక శరీరం వచ్చింది, ఈ శరీరంలో ఏ తప్పులు చేయకుండా ఏ క్రియలు లేకుండా ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు వీళ్ళు క్రియలు చేయటం, వాటికి ఫలితాలను అనుభవించటం అనేది జరుగుతోంది అని సందేహం వచ్చింది. దాన్ని తీర్చుకోవటానికి కోసం మేము స్టడీ చేస్తే ఒక విషయం తేలింది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ గుణై స్వాభావికైర్బలాత్ అని అది తేలింది. కశ్చిత్ ఎవరైనా కానీ, ఏ జీవుడైనా కానీ క్షణమపి ఒక్క క్షణం కూడా జాతు తిష్టత్యకర్మకృత్ ఏ క్రియ లేకుండా కూర్చోవటం అనేది జరిగే పని కానే కాదు. నహి తిష్టతి అసలు కూర్చోవటం అనేది అయ్యే పని కానే కాదు. క్రియలు లేకుండా ఉండటం అనేది జరగదు. అందరూ అనుకున్నట్టుగా క్రియలు అనేవి కేవలం శరీరంలో ఉండే కాళ్ళు చేతులు వీటికి మాత్రమే క్రియలు కావు. శరీరం లోపల ఉండేటువంటి గుండె, కిడ్నీ, లివర్ ఇలాంటి వాటికి మాత్రమే క్రియలు కావు. శరీరంలో ఉండే ఇంద్రియాల క్రియలున్నాయి, ఆ ఇంద్రియాలన్నిటినీ నియంత్రించే మనస్సు తాలూకు క్రియలున్నాయి, ప్రాణం తాలూకు క్రియలున్నాయి. ఏదో ఒక క్రియ నిరంతరం ఈ శరీరంలో సాగుతూనే ఉంది. అకర్మకృత్ ఏ క్రియ లేకుండా ఉన్నవాడిని మేము ఇంతవరకు చూడలేదు. బాగా జాగ్రత్తగా పరిశీలించి శాస్త్రాలన్నిటినీ చూసి ఆలోచిస్తే తెలిసింది, కార్యతే హ్యవశః కర్మ గుణై. ఈ జీవుడి మీద అజ్ఞానం తాలూకు గుణాలు, వీటి యొక్క ప్రభావం ఉంది కదా, ఆ గుణాలు ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటాయి. కార్యతే అవశః కర్మ. అవశః తను ఇష్టపడకపోయినా, తనకు వద్దనిపించినా, లేదా కావాలని అనిపించకపోయినా, ఎలా ఉన్నా సరే గుణై ఆ సత్వరజస్తమో గుణాల ద్వారా కర్మ కార్యతే, కర్మ జరుగుతూనే ఉంటుంది. కర్మ అనేది బలవంతాన నెత్తిన రుద్దబడుతుంది. కార్యతే హ్యవశః కర్మ గుణై. జీవుడే దానికి కర్త అవ్వవలసిందే అన్నంత స్థాయిలో కర్మ జరుగుతుంది. పోనీ గుణాలు ఏమైనా సామాన్యమైనవా అంటే స్వాభావికై. ఈ జీవుడు ఎన్నో జన్మలలో తెచ్చిపెట్టుకున్నటువంటి సంస్కారాలతో బలాన్ని పుంజుకుని ఉన్నాయి, వదిలిపెట్టిపోవు. ఎన్నో జన్మల వాసనల తాలూకు ప్రభావాలను తమలో కలిగి ఉండి వాటి బలంతో, ఆ సంస్కారాల బలంతో పనులు చేయిస్తున్నాయి.
కార్యతే యవశః కర్మ గుణై స్వాభావికైర్బలాత్. దాంతో ఇతను బలాత్కారంగా కర్మకర్త అవ్వవలసి వస్తోంది, క్రియలు జరగవలసి వస్తోంది, జరిగిన క్రియలకి ఫలితం అనుభవించవలసి వస్తోంది అని యమదూతలు చెప్తున్నారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ గుణై స్వాభావికైర్బలాత్ అని. ఏమో యమదూతలు కూడా భగవద్గీత చదువుకున్నారో ఏమో, అందుకని అందులో ఉండే శ్లోకాన్ని సుమారుగా 30 వరకు తీసి చివరి దాన్ని మాత్రం కొంచెం మార్పు చేసి చెప్తున్నారు. వాళ్ళేమీ చదువుకోని వాళ్ళు కారు, అలాగే ఏమీ తెలియని వాళ్ళు కారు అని ముందే అనుకున్నాం కదా. కాబట్టి వాళ్ళు చదువుకున్నారు భగవద్గీత, వాళ్ళు విన్నారు, వాళ్ళు విని ఈ నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే కర్మ అనేది వీళ్ళు కావాలని చేసుకున్నా లేదా గుణాల ప్రభావంతో జరిగినా వచ్చిందో అప్పుడు దేహము జన్మ అనేది తప్పనిసరండి అని పై శ్లోకంలో అంటున్నారు. లబ్ధ్వా నిమిత్తం అవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత యథాయోని యథా బీజం స్వభావేన బలీయస అని. వీళ్ళు చేసే కర్మలు, వీళ్ళు చేసే క్రియలు అప్పటికప్పుడు అయిపోయినట్లు అనిపిస్తాయి. ఆ క్రియలు మరుసటి రోజున ఏం చేసావయ్యా అని అడిగితే గుర్తుకు కూడా ఉండవు. ఏం చేసావు, నిన్నేం చేసావు అంటే ఏం గుర్తుండదు. ఏవో వాళ్ళు వీళ్ళు చెప్పడమే. రాత్రి ఒకసారి పడుకునే ముందు పక్క మీద కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేశావు అని ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పటమే. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ రాత్రి నుంచి పగలవ్వాల్సిందే. అన్ని పనులు చేశారు, ఎవరికి గుర్తున్నాయి, ఏం గుర్తున్నాయి? మరుసటి రోజుకి గుర్తులేవు, ఆ రోజు రాత్రికే గుర్తులేవు. కానీ కర్మలు నడిచిపోయినాయి. నడిచిపోయిన కర్మల్లో, గడిచిపోయిన కర్మల్లో కొన్ని ధర్మాలు, కొన్ని అధర్మాలు, 2 రకాల కర్మలు ఉన్నాయి. కొన్ని ఏటూ కాని ఉన్నాయి, వాటికి విలువ లేదు. ఏదో ఆవలించారు, లేదా నవ్వాడు, లేదా గోక్కున్నాడు, ఇలాంటివేమీ విలువైన క్రియలు కావు. వాటికేమీ పెద్దగా ఫలితాలు ఏమి ఉండకపోవచ్చు. కానీ ఈ క్రియలలో ధర్మాలు కొన్ని, అధర్మాలు కొన్ని ఉంటాయి కదా. అవి అవ్యక్తం, కంటికి కనిపించని రూపాన్ని సంతరించుకుంటాయి, అవ్యక్తంగా మారుతాయి, అదృష్టంగా మారిపోతాయి. ఈ అదృష్టం అనేది ఎప్పుడైతే ఒకటి తయారైందో, లేదా అవ్యక్తం మన కంటికి కనిపించని ఒకటి తయారైందో, అది నిమిత్తంగా మారిపోతుంది. ఈ నిమిత్తం గనక లబ్ధ్వా దొరికిందంటే, ఈ నిమిత్తం గనక ఏర్పాటైందంటే, లబ్ధ్వా నిమిత్తం అవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత. వ్యక్తం కంటికి కనిపించేటువంటి శరీరము, అవ్యక్తం కంటికి కనిపించనటువంటి శరీరము, 2 రకాల శరీరాల్లో ఏదో ఒక శరీరం ఏర్పాటవుతుంది. కొన్నిసార్లు 2 రకాల శరీరాలు ఏర్పాటవ్వచ్చు. వ్యక్తావ్యక్తం భవత్యుత. దానికి యథాయోని యథా బీజం, తల్లి శరీరం తండ్రి శరీరం జోడవుతాయి. వాటికి తగ్గట్లుగా తల్లి శరీరం మానవ శరీరం, తండ్రి శరీరం కూడా మానవ శరీరం అయితే మానవ దేహంగా పుట్టుకురావాల్సి అవటం ఉంటుంది. స్వభావేన బలీయస. ఆ పుట్టుకొచ్చినటువంటి శరీరంలో ప్రబలమైనటువంటి స్వభావం, ఈ దేహం రావటానికి కారణంగా ఉండేటువంటి కర్మల తాలూకు సంస్కారాలు ఉంటాయి. కర్మలు శరీరాన్ని పుట్టించటం వరకుతో ఆగకుండా ఈ కర్మల తాలూకు వాసనలు ఈ కొత్త శరీరంలో వచ్చేటట్లుగా ఏర్పాటు జరుగుతుంది. రెండింతలు 2-fold ఫలితం అనేది వస్తోంది. ఒకటి దేహం, రెండవది ఆ దేహంలో కర్మవాసనలు అనేటువంటిది 2 వచ్చేస్తున్నాయి. దీన్ని ఎవరూ కాదనటానికి వీల్లేదు. కాదనేందుకు అక్కడేమీ కనిపించేది కూడా లేదు. ఎందుకంటే చేసిన క్రియలన్నీ అవ్యక్తంగా మారిపోతున్నాయి అని యమదూతలు అంటున్నారు. లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత యథాయోని యథా బీజం స్వభావేన బలీయస అని. ఇదంతా కాదు, ఈ దేహాలేమిటి, ఈ కర్మలేమిటి, ఈ బలాత్కారాలేమిటి, అరిషడ్వర్గాలు ఏమిటి, వాళ్ళు చేయిస్తే నేను చేయటం ఏంటి, నేను చేసినందుకు మళ్ళీ నేను ఫలితం అనుభవించటం ఏంటి, ఇవన్నీ కాదు. అసలు వీటన్నిటికీ మూల కారణం ఏమిటి
అని ఎవరైనా అడుగుతారేమో. ఏష ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ ఆసీత్ స ఏవ న చిరాత్ ఈశ సంగాద్ విలీయతే అని దానికి సమాధానం అని చెప్తున్నారు. ఏష ఇప్పుడు చెప్పుకున్నటువంటి సంసారం ప్రకృతి సంగేన పురుషస్య, పురుషుడు జీవుడు ప్రకృతి సంగేన ప్రకృతితో కలవటం వలన వచ్చింది. ఏష ప్రకృతి సంగేన పురుషస్య, ఇది విపర్యయ, పురుషుడి యొక్క స్వభావానికి భిన్నంగా ఉండేటువంటి ఫలితం, పురుషుడి యొక్క స్వభావానికి భిన్నంగా ఉండేటువంటి ఒక భ్రమ. ఈ సంసారం అనేది భ్రమ. ఈ భ్రమ విపర్యయ అనేటువంటి భ్రమ ప్రకృతి సంగేన, ప్రకృతితో కలవటం వలన వచ్చింది. ఏష ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ ఆసీత్, ఇది ఎప్పటి నుంచో మొదలైంది అలాగే నడుస్తూనే ఉంది. స ఏవ న చిరాత్ ఈశ సంగాద్ విలీయతే, జీవుడే గనక తన ప్రకృతి సంఘాన్ని వదుల్చుకోవటానికి ప్రయత్నాన్ని ప్రారంభించి తనను తాను ఈశ్వరుడితో కలుపుకోవటానికి గనక ప్రయత్నం మొదలు పెట్టుకుంటే, అది గనక సఫలమైతే ఈశ సంగాత్, ఈశ్వరుడితో కలవటం, ఈశ్వరుణ్ణి కలుసుకోవటం అనే వైపుగా సాగితే న చిరాత్, ఎక్కువసేపు ఏం పట్టదు, విలీయతే, మొత్తం కరిగిపోతుంది. విపర్యయ కదా, భ్రమ కదా, దానికి మూలం అజ్ఞానం కదా. అజ్ఞానం ఎంతసేపట్లో కరిగిపోవాలి, కరిగిపోతుంది, కానీ కరిగిపోవటానికి కావాల్సిన ప్రయత్నం మొదలవ్వాలి అని యమదూతలు విష్ణుదూతలతో అంటున్నారు. ఏష ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ ఆసీత్ స ఏవ న చిరాత్ ఈశ సంగాద్ విలీయతే అని. ఇంతవరకు జీవులందరి యొక్క సామాన్య సంసార గతిని చెప్పాము. జీవుడు, వాడికి సంసారము గతి ఇవన్నీ ఎలా అవుతాయి అని జనరల్గా చెప్పాము. మీరేమో ఇప్పుడు ప్రత్యేకించి అజామిళుడు అనేటువంటి వాడిని మమ్మల్ని తీసుకెళ్ళొద్దని ఆపుతున్నారు కదా, వీడిని ఎందుకు తీసుకెళ్తున్నాము అనటానికి కారణాలు చెప్తాము అని కేస్ స్టడీని విడిగా చూపిస్తున్నారు. కేస్ డైరీ అనుకోవచ్చేమో. అయం హి శ్రుత సంపన్న శీలవృత్త గుణాలయ ధృతవ్రత మృదుర్దాంత సత్యవాక్ మంత్రవిత్ శుచి. ఇతను పుట్టుకతో తప్పులు చేసిన వాడేం కాడు, తప్పుడు జన్మేం కాదు, ఇతంది చాలా గొప్ప జన్మ. అయం హి, ఇతను మంచి కుటుంబంలో పుట్టాడు. శృత సంపన్న, చిన్నప్పుడు చదువు చక్కగా చెప్పించారు, అన్ని చదువులు పనికొచ్చే చదువులన్నీ చెప్పించారు. శీలవృత్త గుణాలయ, మంచి కుటుంబంలో పుట్టి మంచి చదువులు గనక నేర్చుకుంటే వచ్చే మంచి శీలం, మంచి స్వభావం అది ఇతనికి ఉండేది. వృత్తం, ఇతని నడవడిక చాలా బాగుండేది. ఇతని యొక్క శాంతత్వాది గుణాలన్నీ చాలా బాగుండేవి. ఇలా శీల వృత్త గుణ ఆలయగా ఈయన ఉండేవాడు. ధృతవ్రత, ఏదైనా ఒక నియమాన్ని స్వీకరించాడు అంటే ఆ నియమాన్ని పట్టుకుని ఉండేవాడు. ధృతవ్రత. మృదువుగా ఉండేవాడు. దాంత, చాలా వంగి ఒబీడియంట్గా ఉండేవాడు. సత్యవాక్, నిజమే పలికేవాడు, అబద్ధాలు చెప్పేవాడు కాడు. మంత్రవిత్, మంత్రాలను బాగా అర్థం చేసుకున్నాడు, మననం అంటే ఏంటి అని తెలుసుకున్నాడు. శుచి, అన్ని రకాలుగాను శుచిగా ఉండేవాడు. ఇలాంటి వాడు అయం హి శ్రుత సంపన్న శీలవృత్త గుణాలయ ధృతవ్రతో మృదుర్దాంత సత్యవాంగ్ మంత్రవిచ్యుచి గురువగ్నియతిథి వృద్ధానాం శుశ్రూషురనహంకృత సర్వభూత సుహృత్సాధు మితవాగనసూయకగా కూడా ఉండేవాడు. గురువులకు, అగ్నులకు, అతిథులకు, వృద్ధులకు కూడా శుశ్రూషు, ఎప్పుడు సేవలు చేస్తూ ఉండేవాడు. గురుసేవ చేసినవాడు, అగ్నిసేవ చేసినవాడు, అతిథులకు సేవలు చేసుకున్నవాడు, వృద్ధ సేవ చేసుకున్నవాడు. అనహంకృత, అహంకారమే లేనటువంటి వాడు, చాలా వినయ సంపన్నుడు. సర్వభూత సుహృత్, అన్ని ప్రాణులన్నిటి మీద కూడా చాలా స్నేహభావంతో ఉండేవాడు.
సాధు చాలా మంచివాడు, మంచి స్వభావం ఇతంది. మితవాక్ ఎక్కువ వాగేవాడు కాదు, వాగుడుకాయ కాదు, తక్కువగా మాట్లాడేవాడు. అనసూయక ఎవరి మీద అసూయలు లాంటివేమీ లేవు, అలా ఉండేవాడు. గురువగ్ని అతిథి వృద్ధానాం శుశ్రూషురనహంకృత సర్వభూత సుహృత్ సాధు మితవాగ్ అనసూయకగా ఉండేటువంటి తను ఏకదా సౌవనం యాత పితృసందేశకృద్విజ ఆదాయ తత ఆవృత్త ఫల పుష్ప సమిత్కుశాన్. ఒకరోజు తండ్రి గారు చెప్పగా అడవికి వెళ్ళాడు. ఏకదా వనం యాత అసౌ. ఒకరోజు అడవికి వెళ్ళాడు. తండ్రి గారు చెప్పగా పితృ సందేశకృత్, తండ్రి గారు చెప్పిన మాట మీద ఆయన అడవికి వెళ్ళి కాస్త సమిధిలో అవి తీసుకురా అంటే తీసుకురావటం కోసం వెళ్ళాడు. ఆ పితృ సందేశకృద్విజ, తండ్రి ఆజ్ఞను పాటించడానికి అడవిలోకి వెళ్ళినటువంటి బ్రాహ్మడు ఆదాయ అక్కడ అన్నీ కూడా తీసుకుని, తాను తీసుకోవలసినవన్నీ తీసుకుని తత ఆవృత్త అక్కడి నుంచి తిరిగి బయలుదేరాడు. ఏం తీసుకున్నాడు? ఫల పుష్ప సమిత్కుశాన్. ఫలం అడవిలో దొరికే పళ్ళు, పుష్ప పువ్వులు, సమిధలు, కుశ దర్భలు ఇవన్నీ కూడా తీసుకున్నాడు. తీసుకుని మరలి ఇంటికి వస్తున్నాడు. ఏకదా సౌవనం యాత పితృ సందేశకృద్విజ ఆదాయ తత ఆవృత్త ఫల పుష్ప సమిత్కుశాన్. ఇంతలో దదర్శ కామినం కంచిత్ శూద్రం సహ భుజిష్యయ పీత్వాచ మధుమైరేయం మదాఘూర్ణిత నేత్రయా. ఈ లోపల ఒక స్త్రీ పురుషులిద్దరూ ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని నడుస్తూ ఉంటే వాళ్ళని చూశాడు. దదర్శ చూశాడు. చూసింది ఎవరిని చూశాడు? కామినం కంచిత్ శూద్రం. ఎవరో ఒక వ్యక్తి అక్కడ ఒక స్త్రీతో కలిసి కామ వేషంలో ఉన్నాడు, వాడిని చూశాడు. సహ భుజిష్యయ, ఆ స్త్రీ కూడా అతనికి ఏం భార్య కాదు, భోగార్థం తెచ్చుకున్నటువంటి స్త్రీ. ఆ స్త్రీతో కలిసి ఉన్న అతన్ని చూశాడు. ఆ స్త్రీ ఎలా ఉంది? పీత్వాచ మధు మైరేయం, బాగా తప్ప తాగి ఉంది. మధు మైరేయం, రకరకాల తప్పల్లో ఉండే మైరేయం అనేటువంటి తప్ప తాగి ఉంది. ఆ తాగి మదాఘూర్ణిత నేత్రయ, ఆ తప్ప బాగా తలకెక్కేసరికి, మదం బాగా ఎక్కేసరికి ఆఘూర్ణిత నేత్రయ, ఆ అమ్మాయి కళ్ళు ఎర్రపడిపోయి పొడుచుకొచ్చినట్లున్నాయి. పొడుచుకొచ్చి ఉన్నాయి, ఎర్రబడిపోయి ఉన్నాయి. బాగా తాగి ఉంది, మైకం మీద ఉంది అని తెలుస్తోంది. అలాంటి స్త్రీని ఆవిడతో ఉండేటువంటి పురుషుణ్ణి చూశాడు. దదర్శ కామినం కంచిత్ శూద్రం సహభుజిష్యయ పీత్వాచ మధుమైరేయం మదాఘూర్ణిత నేత్రయ మత్తయా విశ్లథన్నేవ్యా వ్యపేతం నిరపత్రపం క్రీడంతమనుగాయంతం హసంతమనయాంతికే. చూడటం ఇద్దరినీ చూశాడు, కానీ చూపులు మాత్రం స్త్రీ మీద నిలిచిపోయినాయి. మత్తయ, మత్తెక్కి ఉంది ఆ స్త్రీ. విశ్లథన్ నీవ్యా, ఆ స్త్రీ ఒంటి మీద బట్ట ఉందో ఊడుతోందో కూడా ఆవిడికే తెలియటం లేదు, అలా ఉంది. వ్యపేతం నిరపత్రపం, ఆ స్త్రీతో ఉండేటువంటి పురుషుడు అసలు ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడు. అంటే అతనికి కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి, అతనికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు కానీ ఆ ఆచారాలు కానీ ఏవి పట్టించుకోకుండా ధర్మభ్రష్టుడై ఉన్నట్లు కనిపిస్తున్నాడు. నిరపత్రపం, సిగ్గు లజ్జ అనేది ఏమీ లేకుండా ఉన్నాడు. నిరపత్రపం, క్రీడంతం, డ్యాన్స్ చేస్తున్నాడు. అనుగాయంతం, ఆ స్త్రీ పాట పాడితే ఆ పక్కన వాడు పాట పాడుతున్నాడు. హసంతం, ఆ పాటను విని ఇతను ఆడుతూ నవ్వుతున్నాడు. అనయా అంతికే, ఆ అమ్మాయికి దగ్గరగా ఉండటానికే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. దగ్గరగా ఉండి అమ్మాయితో ఆటలాడుకుంటూ పాట పాడుకుంటూ అమ్మాయి పాడితే నవ్వుతూ అలా ఉన్నాడు. వాళ్ళిద్దరినీ ఇతను చూశాడు, చూపులు మాత్రం స్త్రీ మీద నిలిపేశాడు. మత్తయా విశ్లథన్నీవ్యా వ్యపేతం నిరపత్రపం క్రీడంతమనుగాయంతం హసంతమనయాంతికే దృష్ట్వాతాం కామలిప్తేన బాహునా పరిరంభితాం జగామ హృచ్ఛయవశం సహసైవ విమోహిత. ఎప్పుడైతే దృష్టిని స్త్రీ మీద నిలిపాడో పక్కనుండే పురుషుణ్ణి పట్టించుకోలేదు. దాంతో దృష్ట్వాతాం, ఆ స్త్రీని చూసిన వెంటనే కామలిప్తేన బాహునా పరిరంభితాం, ఆవిడ
తన చేతుల్ని పక్కనున్న పురుషుడి మీద వేసింది. ఆ వేసిన తీరు తనకి చాలా బాగా నచ్చింది. కామలిప్తేన బాహునా పరిరంభితాం. అలాగే ఆ స్త్రీ మీద పురుషుడు వేసినటువంటి చేయి కూడా ఇతనికి బాగా నచ్చింది. జగామ హృచ్ఛయవశం. అది నచ్చడంతోనే హృచ్ఛయ, అందరి మనస్సుల్లోనూ దాగి పడుకుని నిద్రపోతూ ఉండేటువంటి మన్మథుడు ఉన్నాడు కదా, ఆ మన్మథుడి యొక్క వశానికి వెళ్ళిపోయాడు. జగామ హృచ్ఛయ వశం. సహసైవ విమోహిత. ఎక్కువ ఆలస్యమేం జరగలేదు. విమోహిత, మోహం అనేది కమ్మేసుకుంది. మోహం అనేది కమ్మేస్తుంది కాబట్టి ఆలోచనలు అవేమేమీ సాగలేదు. కేవలం ఆ స్త్రీ మీద కోరిక అనేదే మొదలైంది. దృష్ట్వాతాం కామలిప్తేన బాహునా పరిరంభితాం జగామ హృచ్ఛయవశం సహసైవ విమోహిత. అక్కడి నుంచి అతను కొంచెం సేపు ఊగిసలాడాడు. స్తంభయన్ ఆత్మనాత్మానం యావత్సత్వం యథాశ్రుతం న శశాక సమాధాతుం మనో మదన వేపితం. వచ్చేసింది ఆ స్త్రీ మీద కోరిక అనేది పుట్టుకొచ్చేసింది. పుట్టుకొచ్చిన తర్వాత కాసేపు ఊగిసలాడాడు. స్తంభయన్ ఆత్మానం. తన మనస్సుతోనే ఎలాగైనా సరే నిలబెట్టాలి అని కాస్త ప్రయత్నం చేశాడు. ఆపుకోవాలని ప్రయత్నం చేశాడు. యావత్సత్వం, తనకున్న ధైర్యం మొత్తాన్ని ఒడ్డాడు. లాభం లేకపోయింది. యథాశ్రుతం, తనకున్నటువంటి శాస్త్రజ్ఞానాన్ని మొత్తాన్ని ఒడ్డాడు. అది కూడా లేకపోయింది ప్రయోజనం. న శశాక సమాధాతం, తన మనస్సుని తానే నచ్చజెప్పుకోలేకపోయాడు. తన మనస్సుని తానే నిగ్రహించుకోలేకపోయాడు. మనో మదన వేపితం. ఆ మనస్సు ఇతను చెప్పిన మాట వినే పరిస్థితిలో లేదు. కేవలం మన్మథుడితో ఆ మనస్సు కంపించిపోతోంది, మన్మథుడి ప్రభావంతో కంపించిపోతోంది అనే పరిస్థితికి వచ్చేశాడు. స్తంభయన్ ఆత్మనాత్మానం యావత్సత్వం యథాశ్రుతం న శశాక సమాధాతుం మనో మదన వేపితం. తన్నిమిత్త స్మరవ్యాజ గ్రహగ్రస్తో విచేతన తామేవ మనసాధ్యాయన్ స్వధర్మాత్ వీరరామ. లోపల హృచ్ఛయ, మనస్సులో పడుకుని నిద్రపోయేటువంటి వాడు ఈ మన్మథుడు. మనసుల్లో హృదయాల్లో ఎక్కడో ఉంటాడు. ఇతను ఎప్పుడు మేల్కొంటాడు? నిద్రపోతున్నటువంటి మన్మథుడు ఎప్పుడు మేల్కొంటాడు అంటే చెప్పలేము. దానికి ఎన్నో సంస్కారాలు కారణాలు అవుతాయి, వాడి కర్మ కారణం అవుతుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం తన్నిమిత్త స్మరవ్యాజ గ్రహగ్రస్త. ఈ స్త్రీ దర్శనం అనేటువంటిది నిమిత్తమైపోయింది. ఈ నిమిత్తంతో, ఈ కారణంతో స్మరహ, మన్మథుడు మేల్కొన్నాడు. ఆ మన్మథుడు అనేవాడు నిజానికి మంచివాడేం కాడు. ఇతనికి ప్రస్తుతంలో అస్సలైతే మంచి చేయట్లేదు. స్మరవ్యాజ గ్రహ, మన్మథుడు అనే వ్యాజంతో వచ్చినటువంటి ఒక మొసలి ఇది. మొసలి కోరలకి చిక్కితే ఎలాగైతే తప్పించుకోలేరో అలాగే ఇతని కోరలకి చిక్కితే ఎవరు తప్పించుకోలేరు. ఇతను కూడా తన్నిమిత్త స్మరవ్యాజ గ్రహగ్రస్త, ఆ మొసలి కోరలకి చిక్కాడు. మన్మథుడు అనేటువంటి మొసలి కోరలకి చిక్కాడు. ఆ మొసలి లేవటానికి మాత్రం ఈ స్త్రీని చూడటం అనేది కారణమైంది. దాంతో విచేతన, ఇతనికి ఏమీ గుర్తుకు రాలేదు. నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను, ఇక్కడ ఎందుకున్నాను, నేనేం చెయ్యాలి, తర్వాత నేను వెళ్ళవలసిన పని ఏంటి, ఇవేమీ గుర్తుకు రాలేదు. తమేవ మనసాధ్యాయన్, మనసులో అన్నీ వదిలేసేసి అన్నీ పక్కన పెట్టేసి ఈ చూసిన స్త్రీనే ఆలోచించసాగాడు. స్వధర్మాత్ వీరరామ, తాను చేస్తున్న పనిని అక్కడికక్కడ వదిలేసేసాడు, అన్నీ వదిలేశాడు. తన్నిమిత్త స్మరవ్యాజ గ్రహగ్రస్తో విచేతన తామేవ మనసాధ్యాయన్ స్వధర్మాద్ వీరరామ. సీన్ కట్ చేస్తే తామేవ తోషయామాస పితృగేణ అర్థేన యావత గ్రామ్యైర్మనోరమై కామై ప్రసీదేత యథా తథా. ఆ స్త్రీని ఎలాగోలా పట్టేశాడు. పట్టి తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు. తెచ్చుకుని తామేవ తోషయామాస, ఆవిడ్నే సంతోషపెట్టడానికే ఇంకా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆవిడ్నే సంతోషపెట్టాడు.
ఇంట్లో ఉండే తల్లిదండ్రులను కానీ భార్యా పిల్లల్ని కానీ వీళ్ళెవరిని సంతోషపెట్టలేదు. తామేవ తోషయామాస. మరి తోషయామాస అంటే మరి చాలా ఖర్చు అవుతుంది కదా అంటే, ముందు పిత్రియేణ అర్థేన యావత. తండ్రి గారి ఆస్తి మొత్తం కుదువ పెట్టేశాడు. తండ్రి గారి ఆస్తి మొత్తం అమ్మేశాడు. వాళ్ళు లబోది బొమ్మను మొత్తుకుంటున్నా సరే వినకుండా, వాళ్ళని లెక్క చేయకుండా తండ్రి ఆస్తి మొత్తం దీనికి ఒడ్డాడు. పిత్రియేణ అర్థేన యావత. తండ్రికి సంబంధించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి ఈవిడికి కట్టబెట్టేశాడు. గ్రామ్యై, ఇది కాక ఈవిడ్ని వశీకరణ చేసుకోవటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు విడిగా చేశాడు. మనోరమై, ఆవిడికి మనస్సుకు అనుకూలంగా ఉంటే ఆవిడ నాకు వశమవుతుంది అని అనుకుని ఆవిడ మనస్సుకు సంతోషపడే పనులు విడిగా చేశాడు. కామై, ఆవిడికి నచ్చిన గిఫ్ట్స్ అవన్నీ విడివిడిగా తెచ్చిపెట్టాడు. ప్రసీదేత యథా తథా, ఈ వ్యక్తి యందు ప్రసన్నంగా ఎలా ఉంటుందో అలా చేశాడు. తామేవ తోషయామాస పిత్రియేణార్థేన యావత గ్రామ్యైర్మనోరమై కామై ప్రసీదేత యథా తథా అని యమదూతలు కేస్ డైరీ విప్పుతున్నారు. పోన్లేండి, అతనికి పెళ్లి కాలేదేమో, పెళ్లి కానివాడు ఏదో చూశాడు, లవ్ చేశాడు, తెచ్చుకున్నాడు, మీకేంటి నష్టం అంటారేమో. విప్రాం స్వభార్యాం అప్రౌఢాం కులే మహతి లంభితాం విససర్జ అచిరాత్ పాప స్వైరిణ్యా అపాంగ విద్ధతి. విప్రాం, తన సాటి కులంలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి స్వభార్యాం, తన భార్యనే దీనికోసం విడిచిపెట్టాడు. ఇతనికి పెళ్ళయింది, పైగా ఆవిడేం తక్కువది కాదు. అప్రౌఢాం, ఇన్నసెంట్, చాలా ఇన్నసెంట్ ఆవిడ. కులే మహతి లంభితాం, ఆవిడ వంశం కానీ లేదా ఆవిడ కుటుంబం కానీ చిన్నది కాదు, చాలా పెద్ద కుటుంబం అది. ఆ పెద్ద కుటుంబంలో వాళ్ళు ఇతని యొక్క జ్ఞానము, ఇతని యొక్క సత్సంస్కారము, మంచి నడవడిక చూసి పిల్లనిచ్చారు. అలా కులే మహతి లంభితాం, పెద్ద కుటుంబంలోంచి తెచ్చిపెట్టుకున్నటువంటి తన భార్యని విససర్జ, వదిలేశాడు. అచిరాత్, ఈ స్త్రీని చూసిన వెంటనే విడిచిపెట్టేశాడు. మానసికంగా విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళనేలేదు, అసలు ఉందో లేదో కూడా పట్టించుకోలేదు. అచిరాత్ పాప, మహాపాపిష్ఠుడు. పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ఏ కారణంతో వదిలిపెట్టిన వాడైనా సరే మహాపాపిష్ఠుడు. ఏ కారణం? ఆ భార్య చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటేనే వదిలిపెట్టినవాడు మహాపాపాత్ముడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ భార్య ఇబ్బంది పెడుతుంటే ఏదో పెద్దల్ని పిలుచుకోవాలి, పంచాయతీలు పెట్టుకోవాలి, లేదా కౌన్సిలింగ్లు చేయించుకోవాలి, లేదా ఏమైనా కావాలంటే కాస్త బెదిరించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఏం చేసినా మాట వినకపోతే దూరంగా ఉంచి తల్లిలా కాపాడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతే తప్ప ఒక్కసారి కట్టుకున్నటువంటి భార్యను వదిలిపెట్టడం అనేటువంటి ప్రసక్తి లేనే లేదు అని చెప్తున్నాయి. విసర్జనం అనే మాట లేనే లేదు. ఏ కారణంతో ఎంతో ఇబ్బంది పెడుతున్న భార్యను విడిచిపెడితేనే పాపం అని అంటుంటే, ఏదో పరాయి స్త్రీని చూసిన వెంటనే కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టడం అనేది పాపం అని వేరే చెప్పాలా? విససర్జ అచిరాత్ పాప, మహాపాపిష్ఠుడు వీడు, పెళ్ళాన్ని విడిచిపెట్టేశాడు. స్వైరిణ్యాపాంగ విద్ధధీహి, పోనీ ఆ పిల్ల తప్పు చేస్తే ఎంతో కొంత ఎక్స్క్యూజ్ అనుకోవచ్చేమో, కనీసం లోక వ్యవహారంలోనైనా. అది కూడా లేదు. ఆ స్వైరిణి, ఇష్టం వచ్చినట్లు సంచరించేటువంటి ఆ స్త్రీ యొక్క క్రీగంటి చూపుల కోసం, ఆ క్రీగంటి చూపుల మీద మనస్సు పారేసుకుని ఆవిడేదో పక్కకు చూస్తుందిట, ఆ చూసే చూపుల కోసం ఆశపడి కట్టుకున్న పెళ్ళాన్ని విడిచిపెట్టేశాడు. ఇంతకు మించి మా దగ్గరికి రావడానికి వేరే కారణం అక్కర్లేదు అని యమదూతలు చెప్తున్నారు. విప్రాం స్వభార్యాం అప్రౌఢాం కులే మహతి లంభితాం విససర్జ అచిరాత్ పాప స్వైరిణ్యాపాంగ విద్ధతి. తండ్రి గారి ఆస్తి మొత్తం తగలబెట్టేశాడు, ఈవిడికే పెట్టాడు. ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. పాపం ఆ తండ్రి గారి దగ్గర మాత్రం ఏముంది గనక అయిపోయింది. అయిపోయేసరికి యతస్తతశ్చోపనిన్యే న్యాయతో ధనం బభారాస్యా కుటుంబిన్యా కుటుంబం మందధీరయం. యతస్తతశ్చ ఉపనిన్యే,
ఇటు అటు ఈ పని ఆ పని, ఏ పని కావాలంటే ఆ పని చేసి ముందు డబ్బు సంపాదించాడు. న్యాయత దానికోసం ముందు కాసేపు న్యాయ మార్గంలో వెళ్ళాడు. తర్వాత దాంట్లో ఏం డబ్బు రావట్లేదు, ఆవిడికి తృప్తి సరిగ్గా కలగటం లేదు అని అన్యాయత అన్యాయాలు చేసి కూడా డబ్బులు సంపాదించడం అని మొదలుపెట్టాడు. ధనం ఎక్కడి నుంచైనా సరే ధనం తెచ్చి బభార కుటుంబం, ఈవిడి కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. కుటుంబిన్యాహం కలిసి ఉన్నారు కొంతకాలం పాటు, తర్వాత వీళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. ఆవిడికి విడిగా కుటుంబం ఉందో ఏమో, మొత్తం మీద ఆ కుటుంబాన్ని పోషించడమే పనిగా పెట్టాడు. మందధీరయం మందబుద్ధి, ఇలాంటి మందబుద్ధి ఈ పని చేశాడు. యతస్తతశ్చోపనిన్యే న్యాయతో ధనం బభారాస్యా కుటుంబిన్యాః కుటుంబం మందధీరయం. యదసౌ శాస్త్రముల్లంఘ్య స్వైరచార్యార్యగర్హితః అవర్తత చిరంకాలం అఘాయుః అశుచిర్మలాత్. ఇలా ఏదో కొంతకాలం పాటు కాదు, చాలా కాలం పాటు బతికాడు. యదసౌ ఇతను శాస్త్రముల్లంఘ్య, తనకంటూ ఒక ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం చేసేటువంటి కట్టుబాట్లు ఉన్నాయి కదా, వాటిని దాటాడు. శాస్త్రముల్లంఘ్య శాసనం అనేదాన్ని ఉల్లంఘించాడు. ఉల్లంఘించి స్వైరచారి తన ఇష్టం వచ్చినట్లు తాను సంచరించాడు. తన ఇష్టం వచ్చినట్టు తాను సంచరించడంలో ఎవరికి అభ్యంతరం లేదు. ఆ సంచరించింది ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకూడదు, ఉల్లంఘించాడు. అలాగే ఆర్యగర్హిత, శిష్టులు మంచివాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు నిందించకూడదు, లేదా ఇది మంచిది కాదు అని వాళ్ళు అనకూడదు. అలాంటి మార్గంలో ఇతను ఉన్నాడు. ఇది మంచిది కాదు అని శిష్టులు చెప్పేటువంటి, శిష్టులు నిందించేటువంటి మార్గంలో ఉన్నాడు. శాస్త్రవాక్యాలను ఉల్లంఘించాడు, పెద్దలు చెప్పేటువంటి మాటలను తప్పాడు. రెండిటినీ తప్పి స్వైరచారి తన ఇష్టం వచ్చినట్లు తాను సంచరించాడు. అవర్తత చిరం కాలం, ఇలా చాలా కాలం పాటు ఉన్నాడు. అఘాయు కేవలం తన ఆయుస్సును మొత్తాన్ని పాపమయంగా చేసుకుని, ఆయుస్సులో పొరపాటును కూడా ఒక్క క్షణం కూడా ఒక చిన్న పుణ్యం కూడా చేసుకోకుండా అఘాయు అశుచి, కేవలం అశుచిగా ఉండి, మలాత్ కేవలం మలినమైనటువంటి అన్నాన్నే తింటూ మలినమైనటువంటి పనులే చేస్తూ ఆ మాలిన్యంతో తన జన్మలోని ఆయుస్సులోని కాలాన్ని మొత్తాన్ని పాపమయంగా మార్చుకుంటూ బతికాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడు మా చేతికి రాకూడదా? యదసౌ ఇతను ఇంత తప్పు చేస్తే, ఇతను తన జీవితం మొత్తాన్ని పాపానికే అంకితం చేస్తే మా దగ్గరికి రాకుండా ఎక్కడికి పోతాడు అని యమదూతలు అన్నారు. యదసౌ శాస్త్రముల్లంఘ్య స్వైరచారీ ఆర్యగర్హిత అవర్తత చిరంకాలం అఘాయురశుచిర్మలాత్ అని. తతః ఏనం దండపాణేః సకాశం కృతకిల్బిషం నేష్యామో కృతనిర్వేశం యత్ర దండేన శుద్ధ్యతే అని యమభటులు తేల్చారు. తతః అందువల్ల ఇతను ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి, ఇతను పుట్టుక ఇలా ఉంది, ఇతను పెరిగిన తీరు ఇలా ఉంది, ఇతను మారినటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆ మారటంలో శాస్త్రవాక్యాలు లేవు, పెద్దవాళ్ళ మాటలు లేవు, ధర్మం అనేది లేనే లేదు, నమ్ముకున్నవి వచ్చిన వాళ్ళని ఆదరించడం అనే మాట లేదు, అన్ని తప్పులే అన్ని పాపాలే అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఏనం ఈ వ్యక్తిని దండపాణే సకాశం నేష్యామః, దండాన్ని చేత్తో పట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ దబదబా బాధేటువంటి యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్తాము. దండపాణే సకాశం, ఇతన్ని ఆయన దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నాము? కృతకిల్బిషం, ఇతను తప్పు చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాము. నేష్యామః, తప్పు చేశాడు పో, ఏమన్నా ప్రాయశ్చిత్తం ఏమైనా ఉందా? ప్రాయశ్చిత్తం లేదు. అకృత నిర్వేశం, అతను ప్రాయశ్చిత్తము చేసుకోలేదు, తప్పులే చేశాడు కాబట్టి దండపాణే సకాశం నేష్యామః, దండపాణి దగ్గరికి ఆ యమధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్తాము అని యమదూతలు అన్నారు. మధ్యలో ఎవరైనా అడగపోతారు, ఎవడో తప్పు చేశాడు, తప్పు చేసిన వాడు వాడి పాపాన్ని వాడిపోవాలి, మీరెందుకు వీడిని పైకి తీసుకెళ్ళి ఆ యమధర్మరాజు గారితో శిక్షలకు గురి చేయాలి, యమధర్మరాజు గారు వీళ్ళని ఎందుకు శిక్షించాలి అని అడుగుతారేమో.
ఆ శిక్షించటానికి వేరే కారణమేమీ లేదు. వస్తుత నిజానికి చెప్పుకోవాలి అంటే యమధర్మరాజు గారికి ఈ పాపుల మీద ఏ కోశాన కోపము లేదు. ఆయన ఏమి కోపంతో ఈ శిక్షలు వేయటం లేదు. ఎత్ర దండేన శుద్ధ్యతి, ఇతను యమధర్మరాజు గారి దగ్గరికి వెళితే ఆయన వీడికి దండన విధిస్తే ఆ దండనతో చేసిన తప్పుకి శుద్ధి అనేది కలుగుతుంది. మీ ఊళ్ళో అదే కదా జరుగుతుంది. ఎవడైనా దొంగతనమో తప్పో ఏదో ఒకటి చేస్తే ఏం చేస్తారు? పట్టుకెళ్తారు, న్యాయాధికారి దగ్గర ఇంకోటి దగ్గర నిలబెడతారు. నిలబెడితే ఆయన ఏదో శిక్ష వేస్తాడు. ఆ శిక్ష వేస్తే ఆ శిక్షను అమలు చేస్తారు. అమలు చేసి తర్వాత వదిలేస్తారు. ఈ మధ్యలో తీసుకెళ్లే వాళ్ళకి కానీ, శిక్ష వేసేవాడికి కానీ, శిక్ష అమలు చేసేవాడికి కానీ ఎవరికైనా సరే ఈ తప్పు చేసిన వాడి మీద కోపం అనేది ఉందా? కోపం లేదు. కోపానికి ఇక్కడేం ప్రసక్తి ఏమీ లేదు. తప్పు చేసిన వాడికి గనక శిక్ష అనేది పడితే తప్పు చేసిన వాడికి లాభం. తప్పు చేసిన వాడికి తన తప్పు యొక్క శుద్ధి అనేది కలుగుతుంది అని అంటారు కదా. మీరే అంటారు కదా, మీ న్యాయం ప్రకారమే ఎత్ర దండేన శుద్ధ్యతి. యమధర్మరాజు గారి ఈ లోకంలో దొరకని దండనలు దొరికేటువంటి యమధర్మరాజు గారి ప్రాంతానికి వెళితే ఇక్కడ తప్పించుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ శిక్షలు లేని వాళ్ళు కానీ అక్కడికి వెళితే వాళ్ళు చేసినటువంటి తప్పులకి అక్కడ శిక్ష పడితే దండేన శుద్ధ్యతి, ఆ వ్యక్తి పరిశుద్ధమవుతాడు. అతను పరిశుద్ధం అవటానికి పనులు చేస్తున్నాం కానీ మాకెవరికి కోపం లేదు. మా యమధర్మరాజు గారికి అయితే అస్సలు కోపం లేదు అని యమదూతలు చెప్పారు. తత ఏనం దండపాణేః సకాశం కృతకిల్బిషం నేష్యామో కృతనిర్వేశం ఎత్ర దండేన శుద్ధ్యతి అని. కొంచెం తవ్వి చూస్తే తత ఏనం, ఇతన్ని మాత్రమే తీసుకెళ్తాము అని అంటున్నారు. ఏనం, ఈ వ్యక్తినే తీసుకెళ్తామంటున్నారు, ఆవిడ్ని తీసుకెళ్తాము అని అనటం లేదు. దానికి కారణం ఏమిటి అని చూడవలసే ఉంది. ఇతన్ని మాత్రం ఇతను కావాలనుకుని చేస్తున్నాడు కాబట్టి తీసుకెళ్తున్నాము, తీసుకెళ్తే ఇతనికే లాభం అని మాత్రం నిక్కచ్చిగా చెప్తున్నారు. మాకేం లాభం లేదు, ప్రతివాడిని పైకి తీసుకెళ్ళి పైకెళ్ళి వాడికి రుద్ది నీళ్లు పోస్తే మాకేం వస్తుంది, వాడి ఒళ్ళు రుద్దితే వాళ్ళు ఒళ్ళు విరగొడితే మాకేం వస్తుంది, లాభం అనేది వీడికే అని యమదూతలు స్పష్టంగా చెప్తున్నారు. ధర్మశాస్త్రంలోనైతే ఈ మాటలు స్పష్టంగానే ఉంటాయి. ఏ రాజుగారు ఏ తప్పు చేసిన వాడికి ఏ దండన విధించాలి, ఏ దండన విధిస్తే దండన విధించిన రాజుగారికి ప్రయోజనం ఏంటి, దండన తీసుకున్న వాడికి ప్రయోజనం ఏమిటి అనే మాట స్పష్టంగా చెప్తారు. సరిగ్గా గనక తప్పు చేసిన వాడి పట్ల సరిగ్గా దండన అనేది గనక విధిస్తే దండించే అధికారం ఉన్నటువంటి వ్యక్తి, ఆ దండించే ఉన్న అధికారికి పుణ్యం అనే మాట కూడా ఉంది, అతనికే లాభం అని కూడా ఉంది. అలాగే దండనకు గురైనటువంటి వాడికి, శిక్షను తీసుకున్న వాడికి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అని కూడా ఉంది. దండేన శుద్ధ్యతి అనే మాట ధర్మశాస్త్రంలో ఉంది. దాన్నే పైకి తీసి తత ఏనం దండపాణేః సకాశం కృతకిల్బిషం నేష్యామో కృతనిర్వేశం ఎత్ర దండేన శుద్ధ్యతి అని చెప్పి యమదూతలు ఊరుకున్నారు. ఈ మాటతో 68 శ్లోకాలు ఉన్నటువంటి 6వ స్కంధంలోని మొదటి అధ్యాయం, అజామిళోపాఖ్యానంలో మొదటి అధ్యాయం, అలాగే 6వ స్కంధంలో కూడా మొదటి అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో పరీక్షిత్తు గారు అడగటము, అడిగిన దానికి మహర్షి గారు సమాధానం మొదలుపెట్టడము, ఆ సమాధానం మొదలుపెట్టడంలో అజామిళోపాఖ్యానాన్ని తీసుకురావటము, అజామిళోపాఖ్యానంలో అజామిళుడు అనేటువంటి ఒక కథానాయకుడు ఆయన మరణించేటువంటి సమయంలో యమదూతలు రావటం, అదే సమయానికి అతను తెలియకుండానే నారాయణ అని పిలవటము, అక్కడికి అదే సమయానికి విష్ణుదూతలు రావటం, ఈ విష్ణుదూతలు యమదూతలు కాస్త వాగ్వాదం చేసుకోవటం, అందులో యమదూతలు తమ అభిప్రాయాన్ని, శాస్త్రీయమైనటువంటి తమ అభిప్రాయాన్ని సరిగ్గా విష్ణుదూతల ముందు ఉంచటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ప్రథమాధ్యాయం ఇక్కడికి ముగిసింది. దీని తర్వాత విష్ణుదూతలు చెప్పే మాటలు రావాలి, తర్వాత జరిగేటువంటి పరిణామాలు, తర్వాత ఇంకా కూడా చాలా పరిణామాలు, వీటన్నిటిని గురించి పైన ఎలాగూ మనం చర్చించుకోబోతున్నాము. ఇందులో మనం పట్టుకోవలసినటువంటి ప్రధానమైన అంశాలు 2 గట్టిగా ఉన్నాయి. ఒకటి,
మనకి అధర్మ ప్రవృత్తి అనేది ఎందుకు వస్తుంది, అధర్మం చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు మొదలవుతుంది? బేసిక్గా అసలు ఏ నేరస్తుడిని చూసినా, నేరస్తుడు అనుకోవచ్చు తప్పేం లేదు, ఏ నేరస్తుడిని చూసినా సరే ఆ నేరస్తుడు తప్పు చేయాలి అని ఎందుకు అనుకుంటున్నాడు అనే సంగతి ఆలోచిస్తే, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేటువంటి జ్ఞానం, ఆ అవగాహన నేరస్తుడికి ఉండటం లేదు. ఈ తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని. కొన్ని సందర్భాలలో కొంచెం అతి తెలివితేటలుండే నేరస్తులకైతే తప్పు చేసినా తప్పించుకోవచ్చు అనే అభిప్రాయం ఉంది. సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, లేదా సాక్ష్యాలన్నిటినీ పోగొట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, తప్పించుకోవచ్చు, తప్పించుకుంటాం కాబట్టి శిక్ష పడదు అనేటువంటి అభిప్రాయం కల్పిస్తోంది. అలాగే పాపం వైపు వెళ్ళేటువంటి ప్రతి నేరస్తుడికి కూడా ఈ తప్పుకి శిక్ష ఉంది అనేటువంటి అవగాహన లేకపోవటం, ఒకవేళ ఆ తప్పుకు శిక్ష ఉంది అనే అవగాహన వస్తే ఏదో విధంగా చేసి అసలు తప్పులు లేవు, శిక్షలు లేవు, అసలు మా పద్ధతిలో ఇది లేనే లేదు, లేదా ఈ పద్ధతిలో ఇది ఉంటే మనం మారి గోడ దాటి అవతల వైపుకి వెళ్ళిపోతే, ఇంకో వైపుకి వెళ్ళిపోతే అసలు ఇవన్నీ లేవు, హాయిగా ఉంటుంది అని సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అతి తెలివితేటలు, ఆలోచనలు ఇవి కారణం. కాబట్టి తప్పు చేయటం అనేటువంటి దానికి మూలంగా అవగాహన రాహిత్యము, అజ్ఞానము, దానివలన వచ్చినటువంటి అతి తెలివితేటలు ఇవి కారణంగా ఉన్నాయి. కాబట్టి తప్పు చేయకూడదు అనుకున్న పరిస్థితుల్లో వీటి మీద దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అసలు ఏం చేసినా తప్పయ్యేటువంటి పరిస్థితుల్లో ఏం చేసినా తప్పే, ఏం చేసినా సరే జన్మ అనేది తప్పనిసరి అనేటువంటి పెద్ద స్థాయిలో ఆలోచించుకున్నప్పుడు ఏమీ చేయకుండా ఉండేటువంటి పరిస్థితిని ఎలా సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా చేయవలసింది. రెండో దారిని కూడా చూసుకోవాల్సింది. కొంచెం సింపుల్గా చెప్పుకుంటే, అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, శాశ్వతంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త అనే రెండూ తీసుకోవలసి ఉంది. కాబట్టి తాత్కాలికంగా తీసుకోవలసిన జాగ్రత్తల్లో భాగంగా ధర్మశాస్త్రం చెప్పిన విధంగా, మన ధర్మం చెప్పేటువంటి విధంగా పాపాలు వాటి జోలికి పోకుండా ఉండటము, అదే సమయంలో జ్ఞానం ద్వారా అసలు ఈ కర్మలు, ఈ క్రియలు, ఈ జన్మలు, ఈ ఫలితాలు ఇవే మళ్ళీ మనకి తిరిగి రాకుండా ఉండేటువంటి ప్రయత్నము అనేటువంటి తీరులో కూడా మనం ప్రయత్నం సాధించుకోవలసి ఉంది. ఈ రెండు రకాల ప్రయత్నాలలో తాత్కాలికమైతే తప్పనిసరి, శాశ్వతమైనదైతే మెల్లగానైనా సరే సాధించుకోవలసి ఉంది. ఈ రెండిటిని మనం సాధించుకోవాలి అనేటువంటి అభిప్రాయంతోనే కొంచెం యమదూతలు చెప్పినటువంటి వాక్యాలను విస్తృతంగా చూపించి దాన్ని కొంచెం ఆ లాగినటువంటి మాటల్ని వివరంగా మనకు శ్రీశుకుల వారు అందిస్తున్నారు. మనం ఈ మాటల్ని అందుకోవటం మాత్రమే కాకుండా ఇందులో ఉండేటువంటి స్ఫూర్తిని అందుకుని మనం చేసే తప్పుకు కారణాలను పక్కాగా వెతుక్కుని ఆ కారణాలన్నిటినీ పక్కకు తోసి మనం తప్పు చేయనటువంటి, అధర్మాచరణ జోలికి పోనటువంటి ఉత్తమమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అలాంటి ధర్మ ప్రవృత్తిని, అలాగే రెండవ రకంగా ఉండేటువంటి ప్రవృత్తిని రెండిటినీ దయచేయమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు ఆచార్యుల వారు అందజేసినటువంటి ప్రవచనంలో అజామిలుని యొక్క స్వభావం, అతడు ఏ విధంగా పతనమయ్యాడన్న విషయం చక్కగా వివరించారు. శివపురాణంలో ఈ మన్మధుని యొక్క జననం గురించి ఒకానొక కల్పంలో జరిగిన విషయం ఎంతో విలక్షణంగా చెప్పబడి ఉంది. ఆ మన్మధుని యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో. బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉన్నారు, ప్రజాపతులందరూ ఒక్కొక్కరుగా ఉద్భవించారు. అదే సమయంలో ఆయనలో నుంచి మన్మధుడు ఉద్భవించాడు, ఆయన సంకల్పం చేతనే. పుట్టిన వెంటనే ఆ మన్మధుడు ఎలా ఉన్నాడు అంటే యవ్వనంతోనే ఉన్నాడు. ఆ బ్రహ్మగారిని ప్రశ్నించాడు, నన్ను ఎందుకు సృష్టించావు అన్నాడు. ఓ మన్మథ,
నీకు ఈ పేరు ఎందుకు పెడుతున్నానంటే ఎవరి మనస్సునైనా మధించగలిగేటువంటి శక్తి నీకున్నది. నీకు వశులు కాని వాళ్ళు ఎవ్వరు ఈ విశ్వంలోనే ఉండరు. ఎంతటి వారినైనా నీవు నీ ప్రభావంతో వశం చేసుకోగలవన్నారు అని బ్రహ్మగార మన్మధుడికి ఆయుధాలు బహూకరించారు. ఒక ధనుస్సు, 5 బాణాలు, పుష్పబాణములు. ఆ మన్మధుడు ఆ బాణాలు ధనుస్సు తీసుకున్నాడు, వరాన్ని పొందాడు. ఈ వరం నిజమో కాదో ఒకసారి పరీక్షిద్దామని అక్కడ ఉన్నటువంటి ప్రజాపతుల మీద ఆ బాణాలు ప్రయోగించాడు. అదే సమయంలో బ్రహ్మగారి మనస్సు నుంచి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆమె ఎంతో సౌందర్యంతో ఉంది, సౌందర్య రాశి. ఆమె కూడా యవ్వనంలోనే ఉంది. ఎప్పుడైతే ఈ మన్మధుడు బాణాలు ప్రయోగించాడో ఆ ప్రజాపతులు అందరూ మన్మధుని వశమైపోయారు. బ్రహ్మగారి మీద ప్రయోగించాడు, ఆయన కూడా మన్మథ వశం అయిపోయాడు. ఇక ఆ ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీమూర్తి మీద కూడా ప్రయోగించాడు. ఇక ఈ ప్రజాపతులు ఆ స్త్రీమూర్తిని చూస్తున్నారు, ఆ స్త్రీమూర్తి బ్రహ్మగారిని చూస్తోంది. బ్రహ్మగారు కూడా ఒకంత మోహానికి లోనై సిగ్గుపడుతున్నాడు. అంతలోనే మళ్ళీ ఒక్కసారి చెదిరిపోయినటువంటి మనస్సుని స్థిమితం చేసుకుని చూస్తే అక్కడ మన్మధుడు ధనుస్సు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. ఎరా, నీకు నేను వరాలిస్తే అది నా మీదే నువ్వు ప్రయోగించావా? నిన్ను క్షమించకూడదు. నువ్వు పరమశివుని యొక్క 3వ కంటి నేత్రంలోంచి పుట్టినటువంటి అగ్నిలో దగ్ధమైపోతావని బ్రహ్మగారు శపించాడు. శపించేసరికి అప్పుడు మన్మధుడు ఏమన్నాడు? నువ్విచ్చిన వరాలు ఎలా ఉన్నాయో నేను పరీక్షిద్దామని వేశాను, అంతే తప్ప ఇందులో నా తప్పే ఉంది అన్నాడు. బ్రహ్మగారు మన్మధుడు చెప్పినటువంటి మాటకి లొంగి, సరేలే, నీవు ఆయన కంటి మంటలో బూడిదైపోయినా మళ్ళీ బతుకుతావులే, నిన్ను అనంగుడు అని పిలుస్తారు అప్పటి నుంచి అని వరం ఇచ్చారు. ఇంతకీ ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీమూర్తి బాధపడింది. అయ్యో, నేను ఇలా ఉద్భవించంగానే ఈ ప్రజాపతులకు బ్రహ్మగారికి మనస్సులో మోహాన్ని కలిగించాను, ఎందుకు ఈ జీవితం అని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు వశిష్ఠ మహర్షిని ఆమె వెంట పంపించారు. నీవు చక్కగా ఆమెకు మంచి విషయాలు చెప్పి ఆమెను తపస్సు చేయమని ప్రోత్సహించని. అప్పుడు వశిష్ఠ మహర్షి వెళ్ళి ఆ స్త్రీమూర్తికి పరమేశ్వరుని యొక్క దివ్యమైన మంత్రాన్ని ఉపదేశిస్తే ఆమె తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. అయ్యా, పుట్టుకతోనే ప్రాణులన్నింటికి యవ్వనం వచ్చేస్తే పరిస్థితి తారుమారైపోతోంది, అందువల్ల నీవు దీనికి ఒక నియమం చెయ్యాలి అని కోరింది ఆవిడ. వెంటనే పరమేశ్వరుడు అలాగే తథాస్తు, ఇక నుంచి పుట్టేటువంటి జీవులన్నీ కూడా శైశవము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం అనే 4 దశలతో ఉంటారు, పుట్టుకతోనే యవ్వనం రాదు అని ఒక నియమం చేశారు. ఆ తరువాత ఆ స్త్రీమూర్తి పరమశివుని ఆజ్ఞతో ఒక యజ్ఞగుండంలో ప్రవేశించటం. ఆ యజ్ఞగుండం నుంచి 3 భాగాలు వచ్చాయి. ఆ 3 భాగాల్లో ఒక భాగం 2 భాగాలు సూర్యమండలాన్ని చేరుకున్నాయి, ఒక భాగం ఒక పసిబిడ్డగా మారింది. ఆమెయే అరుంధతి అని చెప్పబడింది శివపురాణంలో. మరి సూర్యమండలాన్ని చేరుకున్నటువంటి ఈ 2 భాగాలు ప్రాతఃసంధ్య, సాయం సంధ్య అని సంధ్యా చరిత్ర అని వర్ణింపబడింది. ఈ మన్మధుని యొక్క దారుణమైనటువంటి ప్రభావం నుంచి తప్పించుకోవాలనంటే మనకు విచక్షణ అవసరం. ఆ మన్మధుడు ఎందుకు సృష్టింపబడ్డాడు అంటే ధర్మబద్ధమైనటువంటి ప్రజా సంపద కోసం, ప్రజా సంపత్తి కోసం సృష్టింపబడ్డాడు. దాన్ని అర్థం చేసుకుని దాన్ని విచక్షణతో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు యోగ్యులవుతారు, లేని వాళ్ళు అజామిలుని వలె పతనమైపోతారు అనేటువంటి విషయం జ్ఞాపకం వస్తోంది. ఇంత చక్కని విషయాలు మనం ఈనాడు ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. అవన్నీ స్మరించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈనాడు 6వ స్కంధంలో మొదటి అధ్యాయంలో 49వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుందాం.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే ప్రథమాధ్యాయే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్లోకాః యథాజ్ఞస్తమసాయుక్తః యథాజ్ఞస్తమసాయుక్తః ఉపాస్తే వ్యక్తమేవ హి ఉపాస్తే వ్యక్తమేవ హి న వేద పూర్వమపరం న వేద పూర్వమపరం నష్టజన్మ స్మృతిస్తథా నష్టజన్మస్మృతిస్తథా పంచభిః కురుతే స్వార్థాన్ పంచభిః కురుతే స్వార్థాన్ పంచవేదాథ పంచభిః పంచవేదాథ పంచభిః ఏకస్తు షోడశేన త్రీన్ ఏకస్తు షోడశేన త్రీన్ స్వయం సప్తదశోష్ణుతే స్వయం సప్తదశోష్ణుతే తదేతత్షోడశకలం తదేతత్షోడశకలం లింగం శక్తిత్రయం మహత్ లింగం శక్తిత్రయం మహత్ ధత్తేను సంసృతిం పుంసి ధత్తేను సంసృతిం పుంసి హర్షశోకభయార్తిదాం హర్షశోకభయార్తిదాం దేహ్యజ్ఞోజిత షడ్వర్గో దేహ్యజ్ఞోజిత షడ్వర్గో నేచ్ఛన్ కర్మాణి కార్యతే నేచ్ఛన్ కర్మాణి కార్యతే కోశకార ఇవాత్మానం కోశకార ఇవాత్మానం కర్మణాచ్ఛాద్యముహ్యతి కర్మణాచ్ఛాద్యముహ్యతి నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్ గుణైః స్వాభావికైర్బలాత్ లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత వ్యక్తావ్యక్తం భవత్యుత యథా యోని యథా బీజం యథా యోని యథా బీజం స్వభావేన బలీయసా స్వభావేన బలీయసా ఏష ప్రకృతి సంగేన ఏష ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయః పురుషస్య విపర్యయః ఆసీత్ స ఏవ నచిరాత్ ఆసీత్ స ఏవ నచిరాత్ ఈశ సంగాద్విలీయతే ఈశ సంగాత్ విలీయతే అయం హి శ్రుత సంపన్నః అయం హి శ్రుత సంపన్నః శీలవృత్తగుణాలయః శీలవృత్తగుణాలయః ధృతవ్రతో మృదుర్దాంతః ధృతవ్రతో మృదుర్దాంతః సత్యవాంగ్మంత్రవిచ్ఛుచిః సత్యవాన్ మంత్రవిచ్ఛుచిః గుర్వగ్న్యతిథివృద్ధానాం గుర్వజ్ఞతిథివృద్ధానాం శుశ్రూషురనహంకృతః శుశ్రూషురనహంకృతః సర్వభూతసుహృత్సాధుః సర్వభూతసుహృత్సాధుః మితవాగనసూయకః మితవాగనసూయకః ఏకదాసౌ వనం యాతః ఏకదాసో వనం యాతః పితృసందేశకృద్విజః పితృసందేశకృద్విజః ఆదాయ తత ఆవృత్తః ఆదాయ తత ఆవృత్తః ఫలపుష్పసమిత్కుశాన్ ఫలపుష్పసమిత్కుశాన్ దదర్శ కామినం కంచిత్ దదర్శ కామినం కంచిత్ శూద్రం సహ భుజిష్యయా శూద్రం సహ భుజిష్యయా పీత్వా చ మధుమైరేయం పీత్వా చ మధుమైరేయం మదాఘూర్ణితనేత్రయా మదాఘూర్ణితనేత్రయా మత్తయా విశ్లథన్నీవ్యా మత్తయా
ప్రాప్తయా విశ్లథన్నీవ్యా వ్యపేతం నిరపత్రపం వ్యపేతం నిరపత్రపం క్రీడంతమనుగాయంతం క్రీడంతమనుగాయంతం హసంతమనయాంతికే హసంతమనయాంతికే దృష్ట్వా తాం కామలిప్తేన దృష్ట్వా తాం కామలిప్తేన బాహునా పరిరంభితాం బాహునా పరిరంభితాం జగామహృచ్ఛయవశం జగామహృచ్ఛయవశం సహసైవ విమోహితః సహసైవ విమోహితః స్తంభయన్నాత్మనాత్మానం స్తంభయన్నాత్మనాత్మానం యావత్ సత్వం యథాశ్రుతం యావత్ సత్వం యథాశ్రుతం న శశాక సమాధాతుం న శశాక సమాధాతుం మనోమదన వేపితం మనోమదన వేపితం తన్నిమిత్త స్మరవ్యాజ తన్నిమిత్త స్మరవ్యాజ గ్రహగ్రస్తో విచేతనః గ్రహగ్రస్తో విచేతనః తామేవ మనసాధ్యాయన్ తామేవ మనసా ధ్యాయన్ స్వధర్మాద్విరరామః స్వధర్మాద్విరరామః తామేవ తోషయామాస తామేవ తోషయామాస పిత్ర్యేణార్థేన యావత పిత్ర్యేణార్థేన యావత గ్రామ్యైర్మనోరమైః కామైః గ్రామ్యైర్మనోరమైః కామైః ప్రసీదేత యథా తథా ప్రసీదేత యథా తథా విప్రాం స్వభార్యామప్రౌఢాం విప్రాం స్వభార్యామప్రౌఢాం కులే మహతి లంభితాం కులే మహతి లంభితాం విససర్జాచిరాత్ పాపః విససర్జాచిరాత్ పాపః స్వైరిణ్యాపాంగవిద్ధధీః స్వైరిణ్యాపాంగవిద్ధధీః యతస్తతశ్చోపనిన్యే యతస్తతశ్చోపనిన్యే న్యాయతో న్యాయతో ధనం న్యాయతో న్యాయతో ధనం బభారాస్యాః కుటుంబిన్యాః బభారాస్యాః కుటుంబిన్యాః కుటుంబం మందధీరయం కుటుంబం మందధీరయం యదసౌ శాస్త్రముల్లంఘ్య యదసౌ శాస్త్రముల్లంఘ్య స్వైరచార్యార్యగర్హితః స్వైరచార్యార్యగర్హితః అవర్తత చిరంకాలం అవర్తత చిరం కాలం అఘాయురశుచిర్మలాత్ అఘాయురశుచిర్మలాత్ తత ఏనం దండపాణేః తత ఏనం దండపాణేః సకాశం కృత కిల్బిషం సకాశం కృత కిల్బిషం నేష్యామో కృత నిర్వేశం నేష్యామో కృత నిర్వేశం యత్ర దండేన శుద్ధ్యతి యత్ర దండేన శుద్ధ్యతి ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే ప్రథమోऽధ్యాయః ప్రథమోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. సముచితశ్రుతి చర్చ చర్చింపనుల్లక సతి కుచద్వయ చర్చ చర్చ చేయు తర్క కర్కశ పాఠ తర్కంబుగాదని కలికితో ప్రణయ తర్కంబుజేయు స్మృతి పదవాక్య సంగతి కాక తత్సతి పదవాక్య సంగతి బరగచేయు నాటకాలంకార నైపుణంబుడిగి తన్నాటకాలంకార పాడి తిరుగు పరగ చిరకాల మిరీతి బాపనియతి రమణదాసీ కుటుంబ భారము వహించి అది కుటుంబినిగాగ పాపాత్ముడగుచు అశుచియును దుష్టవర్తనుడై మెలంగే అని అజామిళోపాఖ్యానంలో కామవశుడైనటువంటి అజామిళుడి యొక్క స్థితిని మనకు చెబుతూ అసలు ఈ వెంకటాచలానికి ఆ పాపములు తొలగించేటువంటి పర్వతంగా మనకు వెంకటాచల మహాత్మ్యంలో మాధవ వృత్తాంతాన్ని కూడా ఒక స్మరణకు వచ్చే విధంగా ఈనాడు ఆ శ్రీనివాసుడు మనకు
శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనకు ఎటువంటి దిశానిర్దేశాన్ని చేయాలో అటువంటి దిశానిర్దేశాన్ని ఆచార్యముఖత అందించాడు. నిరంతరము మనము దివ్యమైనటువంటి ఆ ఉపదేశ సారాన్ని చక్కగా గ్రహించి భక్తి మార్గంలో ముక్తిని అందుకునే విధంగా ఆ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృప మనపై ప్రసరించాలని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.